ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయన్న ప్రతిసారి టీడీపీ గాని ఆ పార్టీని సమర్థించే మీడియా గాని జగన్ అసెంబ్లీకి ఎందుకు రారు అనే టాపిక్ ని తెర మీదకి తీసుకురావడం చూస్తూ ఉంటాం కదా. స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటావు ఎమ్మెల్యేగా ఇలాగా అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎందుకు తీసుకుంటారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. ఇంకో పక్కన చూడబోతే జగన్ ఫార్మాలిటీగా ఇలా అసెంబ్లీలో కనిపించి వెళ్ళిపోవడం అనే దృశ్యాల్ని ఏపీ చూస్తా ఉంది కదా. అసలు అధికార పక్షం ఆర్గ్యుమెంట్ ఏం చెప్తా ఉంది? జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు ఏంటి అని వివరించిన తీరు చూస్తే ఏమర్థమవుతుంది? ఏపీ తెలుసుకోవాల్సిన అసలు విషయాలు ఏంటి ఇందులో? పైగా కొందరు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, హిస్టరీని స్టడీ చేసిన వాళ్ళు జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అనే మాట్లాడడం కూడా కనపడుతూ ఉంటుంది కదా. ఆ ఆర్గ్యుమెంట్ లో రేషనల్ ఎంత ఉంది అన్ని 1 by 1 చెక్ చేద్దామా? చెక్ చేస్తే గనక ఏపీ రాజకీయాల్లో అసలు రియాలిటీ ఏంటో, ఎవరి ఆర్గ్యుమెంట్ వెనక ప్రాక్టికాలిటీ ఎంతో మనకు అర్థమైపోతుంది కదా. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి అని షెడ్యూల్ ఫిక్స్ కాగానే ఓ 10 రోజుల ముందు నుంచే జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా అనే టాపిక్ ని డిబేట్ చేయడానికి టీడీపీ మీడియా ఉత్సాహపడుతూ ఉంటుంది కదా. టీడీపీ ఆరోపణలు చేస్తూ ఉంటుంది, జగన్ అసలు అసెంబ్లీకే రావట్లా, ఎమ్మెల్యేగా ఉండి అసలు ఇలా అసెంబ్లీకి రాకపోవడం ఏంటి అని సూక్తులు చెప్పడానికి మీడియా ట్రై చేస్తుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే ఒక్క రోజు రాలేదు కానీ జీతాలు తీసుకున్నావు, ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నావు, జీతాలు ఎలా తీసుకుంటారు అని అడుగుతూ ఉన్నారు కదా. ప్రతి సందర్భంలోనూ ఇదే టాపిక్ చర్చకు వస్తా ఉంది. జీతాల విషయంలో జగన్ చాలా స్పష్టంగా ఒక సమాధానం చెప్పడం చాలా మందికి గుర్తుంది. ఒకసారి చూడండి. Nobody is that poor to literally be wanting to prey on that. It's up to them. జీతాలు కట్ చేస్తామంటే కట్ చేయండి. జీతాల మీదే బతకాల్సిన పరిస్థితిలో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అర్థం వచ్చేలాగా జగన్ అలా మాట్లాడడం చూశాం కదా. మరి అసలు అసెంబ్లీకి ఎందుకు రారు, అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అని అడిగితే జగన్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఒకటే కదా. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? అసలు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్నది 4 పార్టీలు అయినప్పుడు, అందులో 3 పార్టీలు కూటమిగా అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీనే కదా అపోజిషన్ లో ఉన్నది. వాళ్ళకి హోదా ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతూ ఉన్నారు కదా. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడం ఇలాగా. పైగా జగన్ ఆర్గ్యుమెంట్ ఒక్కటే కదా, ప్రతిపక్ష హోదా అనేది హోదానో కిరీటమో కాదు, ప్రజల తరపున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి యాంపిల్ టైం. అంటే సభానాయకుడికి, ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తారో ప్రపోర్షనేట్ గా కాస్త అటు ఇటుగా విపక్ష నాయకుడికి కూడా అంత టైం ఉంటుంది కదా. ఇట్స్ అబౌట్ టైం అని జగన్. ఇప్పుడు ఇంతసేపు నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన ఇంతసేపు ప్రెజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. ఇలా మాట్లాడడం చూస్తూ ఉన్నాం కదా. నిజంగానే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కదా అపోజిషన్ స్టేటస్ అంటే. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కానీ టెక్నికాలిటీస్ చూపించి, అంటే మొత్తం స్ట్రెంగ్త్ లో 10% అంటే 175 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 10% అంటే 17.5 అంటే 18 మంది సభ్యుల బలం లేదు కాబట్టి వైసీపీకి అపోజిషన్ హోదా రాదు అంటున్నారు. అలా అపోజిషన్ హోదా రానప్పుడు జగన్ సభకు వచ్చినా గానీ 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు, ఏమని చెప్పగలుగుతాం? ఆయనే చెప్తున్నారు కదా, ఏదో 3-4 నిమిషాలు టైం ఇస్తే ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఎక్కడవుతుంది. అందుకోసమే తాను చెప్పాలనుకున్నది, జనం సమస్యల మీద పోరాడాలనుకున్నది ప్రెస్ మీట్లలోనూ ప్రజల్లోకి వెళ్ళో మాట్లాడుతున్నా, పోరాడుతున్నా అని జగన్ అంటూ ఉన్నారు కదా. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అపోజిషన్ హోదా ఇవ్వం, రావడమే డెమోక్రసీ అని టీడీపీ అంటుంది. డెమోక్రాటిక్ స్పిరిటే ఉంటే గనక, దట్టు అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షం ఒకటే కాబట్టి అపోజిషన్ హోదా ఇవ్వడానికి మీకు నొప్పేంటి అని జగన్ అంటూ ఉంది. ఈ 2 ఆర్గ్యుమెంట్లు చూస్తే, రేషనల్ గా ఆలోచిస్తే నిజానిజాలు ఎలా అర్థమవుతాయి? టీడీపీ చెప్తున్న మాట ప్రకారం చూస్తే 10% అంటే 18 మంది సభ్యుల బలం లేదు కాబట్టి హోదా ఇవ్వక్కర్లా అనే మాట సాంకేతికంగా, టెక్నికల్ గా చూస్తే కరెక్టే అనిపించవచ్చు, కానీ లాజికల్ గా, ప్రాక్టికల్ గా అంతకు మించి డెమోక్రాటిక్ స్పిరిట్ తో చూస్తే ఏమనిపిస్తుంది? రాండమ్ గా ఆలోచించినా అర్థమైపోతుంది కదా. వైసీపీకి అపోజిషన్ హోదా ఇస్తే టీడీపీకి వచ్చే నష్టమే ఉంటుంది. అయితే గీతే జగన్ కి కాస్త ఎక్కువ టైం దొరుకుతుంది. క్వశ్చన్ చేస్తాడు, ఇంతమంది సభ్యుల బలం ఉన్నప్పుడు, సబ్జెక్ట్ ఉన్నప్పుడు, సంపద సృష్టి లాంటి విధానాల్ని ప్రాక్టికల్ గా అమలు చేస్తూ ఉన్నప్పుడు మరి సమాధానం చెప్పొచ్చును కదా అంత టైం ఇచ్చి జగన్ కి. అసలు టైమే ఇవ్వము అని అనడంలో ఆంతర్యం ఏంటి? అంటే జగన్ క్వశ్చన్ చేస్తారు, టఫ్ అవుతుందనా? ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఆ మధ్యన చేసిన కామెంట్స్ ని కొందరు కోట్ చేస్తుంటారు. 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చూశారు కదా, వాళ్ళు 11 మందే ఉన్నా గానీ 1100 మంది లాగా ప్రభావం చూపిస్తారు అంటారు కదా. బహుశా టీడీపీ ఒపీనియన్ కూడా అదేనేమో. అందుకోసమే ఒక్క జగన్ కి టైం ఇస్తే, అంటే
హోదా, అపోజిషన్ స్టేటస్ ఇచ్చి టైం ఇస్తే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి ఎదురవుతుంది అనే ఉద్దేశంతోన ఇవ్వట్లా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. పోనీ రీసెంట్ హిస్టరీ తిరిగేద్దాం. ఏపీదైనా దేశంలో అయినా నెంబర్ లేనంత మాత్రాన అపోజిషన్ ఇవ్వకుండా ఉన్నారా? నేను ఒక ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చెప్పా. 2015లో 70 మంది సభ్యులు ఉంటారు ఢిల్లీ అసెంబ్లీలో. బీజేపీకి 3 అంటే 3 సీట్లు వచ్చినాయి. 67 సీట్లు ఆపుకొచ్చినాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇదిగో చూడండి, బీజేపీకి అపోజిషన్ హోదా ఇచ్చారు. లెక్క ప్రకారం 7 ఉండాలి కదా, అందులో సగానికంటే తక్కువ 3 ఉన్నా కానీ ఎందుకు ఇచ్చారు? డెమోక్రటిక్ స్పిరిట్. 3 ఉన్నా కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలా, వాళ్ళు గట్టిగా మాట్లాడాలా, అడగాల, తన సమాధానం చెప్పాలా అని కేజ్రీవాల్ దమ్ముగా ధైర్యంగా అనుకున్నారు. క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అవునా కదా? దట్స్ క్లియర్. ఇక 94 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు అంటే వచ్చినాయి? అపోజిషన్ హోదా వచ్చిందా? అప్పట్లో 30 సీట్లు ఉండాలి కదా అపోజిషన్ గా అవ్వాలంటే ఏపీ అసెంబ్లీలో. కానీ 26 కాంగ్రెస్ కి వచ్చింది. అయినా సరే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు పి జనార్దన్ రెడ్డి అపోజిషన్ లీడర్ కదా ఏపీ అసెంబ్లీలో. పీజేఆర్ నిలదీయడం అనే విషయం ఏపీలో చాలా మందికి గుర్తుంటుంది కదా ఇప్పటికీ. దట్ ఈస్ కాల్డ్ డెమోక్రటిక్ స్పిరిట్ అని అనుకోవచ్చు కదా. 94 అంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన పీరియడ్ కదా అది. బహుశా అందుకోసమనే ఆ స్పిరిట్ ఉండేదేమో అప్పుడు అనుకుంటారు కదా, ఎక్స్పీరియన్స్ ఉండి రాజకీయాలని దగ్గరగా చూసిన వాళ్ళు. మరి ఇప్పుడంటే చాలా మంది వెళ్లాల్సిందే హోదా రాకపోయినా అని అంటూ ఉంటారు. కారణం ఏంటి? ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పార్టీని నడిపిస్తూ ఉన్నప్పుడు, దట్టు మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు సభకి హాజరవ్వాలి. ఒకవేళ టైం ఇవ్వకపోతే గనక ఇవ్వలేదు అనే విషయాన్ని జనం అర్థం చేసుకుంటారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇవాళ రేపట్లో అలాంటి రేషనాలిటీ జనంలో గానీ రాజకీయంలో గానీ అర్థం చేసుకోగలిగిన వాళ్ళలో గానీ స్టిల్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక చిన్న ర్యాండమ్ ఉదాహరణ. తెల్లారు లేస్తే ఏపీలో గొడ్డల పార్టీ లాంటి ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. అవతల పక్క నుంచినేమో వెన్నుపోటు పార్టీ అనే సమాధానం వస్తూ ఉంటుంది ఎదురు. అసలు గొడ్డల పార్టీ అని అనడంలో లాజిక్ రేషనల్ ఎక్కడుంది, ఎంత ఉంది? ఒకవేళ మనం ఏ ఘటన అయితే దృష్టిలో పెట్టుకుని గొడ్డలు అంటూ ఉన్నామో ఆ టైంలో అధికారంలో ఉన్నది ఎవరు? ఆ ఆరోపణలని దర్యాప్తులు నిజమని రుజువు చేయగలిగినాయి. అసలు కనీసం విచారణ కూడా అవసరం లేదని కోర్టులు చెప్పడాన్ని, దర్యాప్తు సంస్థలు చెప్పడాన్ని చూసాం కదా. అలా అన్ని టెక్నికల్ గ్రౌండ్స్ ఉన్నా గానీ జస్ట్ లైక్ దట్ గొడ్డల పార్టీ అని ముద్ర వేయడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రాజకీయాలను చూస్తూ కూడా రేషనాలిటీ ఉంది మన రాజకీయాల్లో అని నమ్ముతున్నామా? అని హాజరు కావాల్సిందే జగన్ అని ఆర్గ్యూ చేసే వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితి చాలా మంది. అందుకే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న ప్రతిసారి జగన్ అండ్ కో జీతాలు ఎలా తీసుకుంటారు అనే ఎజెండాని టీడీపీ మీడియా తెర మీదకి తీసుకొస్తూ ఉంటే, హోదా ఎందుకు ఇవ్వరు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకంత ఆందోళన, హోదా ఇస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయమా అని వైసీపీ అడుగుతా ఉంది. ఈ 2 ఆర్గ్యుమెంట్లో రాజకీయాన్ని నిష్పాక్షికంగా చూసి సబ్జెక్ట్ అర్థమై ఆర్గ్యుమెంట్ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? రేషనల్ గా ఆలోచించగలిగితే సమాధానం చెప్పండి. అదే 2 పార్టీల వారీగా విడిపోయి అటు వైసీపీను ఇటు టీడీపీను అని జెండాలు భుజాన వేసుకుని తిరిగే వాళ్ళు అయితే మాట్లాడక్కర్లే ఈ టాపిక్. ఓన్లీ రేషనాలిటీ, సబ్జెక్టు, సబ్స్టెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే రియాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ కీ టాక్స్.